హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను కిడ్స్ సమ్మర్ స్పెషల్ డైలీ కిడ్స్కి మంచి మంచి స్నాక్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట మీ అందరికీ కూడా. సో దాంట్లో భాగంగా ఫస్ట్ రోజు నేను మూన్ బిస్కెట్స్ తయారు చేపిస్తున్నాను అనమాట. ఇది హెల్దీ మూన్ బిస్కెట్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. గోధుమ పిండి, షుగర్ అండ్ బటర్ ఆర్ గీ. ఈ మూడిటితోనే మనము ఈ మూన్ బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా హ్యాపీగా 10 to 15 మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఒకటి గ్యాస్ మీద అండ్ సెకండ్ ఎయిర్ ఫ్రైయర్లో. సో ఈ హెల్తీ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం గిన్నెని రీహీట్ చేసుకోవాలన్నమాట. దానికోసం తెల్ల గిన్నె తీసుకోవాలి, స్టీల్ గిన్నె అలాంటివి పెట్టుకోకూడదు అనమాట. పెట్టేసుకుని స్టాండ్, మీ దగ్గర ఇలాంటిది ఏ స్టాండ్ ఉన్నా కూడా ఆ స్టాండ్ పెట్టుకోండి. ఇందులో నేను ఎటువంటి ఇసుక అండ్ సాల్ట్ ఏం పోయట్లేదన్నమాట. మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దీన్ని రీహీట్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం. మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో కప్పు షుగర్ పౌడర్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసేసుకున్నాను. మీరు కనుక కొంచెం స్వీట్ ఎక్కువ తినే లెక్కనైతే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే కప్పే తీసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. గోధుమ పిండి అండ్ షుగరు రెండు కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. కదా సేమ్ అదే కప్పుతో కొంచెం మెల్త్గా నేను బటర్ తీసుకున్నాను అనమాట. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదంటే బయట నుంచి మనకి అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, అదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో చేసి వెనపోసు ఉందని చెప్పి నేను వెనపోసు తీసుకుంటున్నాను. బాగా వస్తాయి అనమాట, గుల్లగాను చాలా బాగా వస్తాయి అనమాట. ఇదంతా కూడా ఇందులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఉన్నదే వేసుకోండి. ఇన్ కేసు మామూలు బటర్ అయితే కనుక, బయట కొనే అమూల్ అలాంటి బటర్స్ అయితే కనుక కొంచెం కరిగేలాగా హీట్ చేయండి, సరిపోతుంది. ఏదైనా వేడి దాని మీద పెట్టినా సరిపోతుంది అనమాట. ఇగో చూడండి, ఇలా ముద్దలాగా అయితే చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ మనము కలుపుకుంటే కనుక ఇలా అయిపోతుంది. ఇంకా ఏం కరెక్ట్గా కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఇంకా ఎలాంటిది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు అనమాట. కరెక్ట్గా ఈ విధంగా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఏదన్నా హోల్ పార్ట్ ఉంటే ఏది ఉంటే అది తీసుకొని దీన్ని 1/2 ఇంచు మందం ఉండేలాగా దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఒక చేతితో ప్రెస్ చేసుకుంటా, ఒక హ్యాండ్తో నీట్గా సర్దుకుంటా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చపాతీ కర్రతో చేయకండి, చేస్తే కొంచెం ఇరిగినట్లాగా అయిపోతాయి అన్నమాట. ఇలా హ్యాండ్తోనే ఇలా చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఎడ్జ్ అన్నది ఈ విధంగా ఉండాలంట గ్లాస్ది. ఇలా తీసుకుని ఈ విధంగా ఫస్ట్ తీసేసేయాలి. చూడండి, ఇలా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం. ఎక్కువ కదపకండి, అది కొంచెం ఇది అవుతాయి అన్నమాట. గోధుమ పిండితో చేసాం కదా. ఇలా ఎడ్జెస్ తీసేసుకుంటా, ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ మన పిండిలో వేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే దాంట్లో కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా ఒకటి ఏదన్నా స్టీల్ పళ్ళెం తీసుకోండి. ఆ గిన్నెలోకి పట్టేలాగా ఉండాలన్నమాట. సరిపడా తీసుకొని అందులో కొంచెము నెయ్యి అంటుకోకుండా ఉండటం కోసం గిన్నె ప్లేట్స్ ఏమి కూడా మాడవన్నమాట. సేమ్ మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని ప్లేట్లు. బౌల్ కూడా హీట్ అయిపోయింది కదా, కాలుతుంది. జాగ్రత్తగా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసి సేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లోనే 15 to 20 మినిట్స్ ఉంచాలన్నమాట. ఫ్రైర్లో కూడా పెట్టుకుందాం అన్నమాట. నేను ఇలా బటర్ పేపర్లో పెట్టుకున్నాను అనమాట. జాగ్రత్తగా తీసుకొని నేను ప్రీ హీట్ ఏం చేయలేదు, డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. ఇదిగోండి 180 degrees దగ్గర 15 మినిట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. చూద్దాము, ఇన్ కేస్ అవ్వకపోతే కనుక అప్పుడు మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ హీట్ చేద్దాము. చూడండి, 15 మినిట్స్ అయితే అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. ఒకసారి తీసుకొని చూసుకుందాం. చూడండి, చాలా బాగా అయినాయి అనమాట. ఇప్పుడు నేను వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. ఏదైనా ఒక అట్లగాడ పెట్టుకొని ఇలా నెమ్మదిగా లేపుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట.
మనం గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ కలర్ వచ్చాయన్నమాట. అదే మైదా పిండితో చేస్తే కనుక వైట్ కలర్లోనే ఉంటాయి. లైట్గా మన గోధుమ పిండితో చేస్తాం కాబట్టి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మైదా అంతా హెల్త్కి మంచిది కాదు. ఇలా నేను చేసుకున్న మిగతా ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసుకుంటాను సేమ్ ఇదే విధంగా. లాస్ట్లో మా అమ్మాయి వచ్చి నేను కూడా చేస్తానని చెప్పి ఒక రౌండ్గా ఏదో చేసింది, బిళ్ళలాగా రూపాయి కాయిన్ లాగా చేసింది. చూడండి ఇవన్నీ తను చేసినాయి అన్నమాట కొన్ని. మళ్ళీ దీన్ని 180 డిగ్రీస్ దగ్గర కరెక్ట్గా 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి గ్యాస్ మీద చేసుకున్నవి ఈ విధంగా వచ్చాయి. మనము అది గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అమ్మటినే తీసేసుకోవాలన్నమాట. ఓన్లీ అది మనం 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత ఈ బిస్కెట్స్ పెట్టాక ఓన్లీ 15 మినిట్స్ లో అండ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుని పెడితే కరెక్ట్గా 15 మినిట్స్లో అయిపోతాయి అనమాట. అందుకనే ఎక్కువసేపు ఉంచకండి, కరెక్ట్గా టైం చూసుకోండి. సో ఎమ్మీగా మనం ఇంట్లోనే కిడ్స్కి బాగా స్పెషల్ అనమాట. మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయో చూడండి. తింటే చాలా బాగున్నాయి అనమాట, మంచి టేస్ట్గా ఉన్నాయి. చల్లారితే కొంచెం క్రిస్పీతనం వస్తుంది అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఏదన్నా ఒక ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో పెట్టుకోండి. స్టోర్ చేసుకుంటే కనుక 10 to 15 డేస్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట. మీరు అందరూ కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.